5 ఏండ్ల రాజధాని కట్టాలి, అటు ప్రాజెక్టులు కట్టాలి, ఇటు కాలేజీలు కట్టాలి, మస్తు పనులున్నాయి. అందుకే చెప్పిన టైంకు పనులన్నీ వేసి చూపెట్టాలన్నట్లే పరుగులు పెడుతున్నారు ఏపీ సర్కారోళ్ళు. పండ్లే పని అటు సెంటర్ సర్కారోళ్ళతోని కూడా దౌడు తీస్తున్నారు. అట్టిట్లా వేసి ఆఖరికి గా భోగాపురం విమానం స్టేషన్లా బండి దింపిండ్రు, ట్రయల్ రన్ కూడా వేసిండ్రు. మరి ఇక ఏమేం నడిచింది, ఫస్ట్ విమానం ఎట్లెట్లా దిగింది, ఎవరెవరొచ్చిండ్రు చూడాలి కదా, పండి పోదాం. దిగింది 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 విమానం దిగింది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా కడతాన్న విమానాల స్టేషన్లా ఎట్లెట్లా ఏం కథ అనేది చూడనికే తొలతసారి ఓ విమానాన్ని దింపిండ్రు. ఇక వచ్చే విమానం ఉత్తగెట్లొత్తది. సెంటర్ విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు తతిమ లీడర్లు ఆఫీసర్లు ఢిల్లీకేంచి గదే విమానంలో కూకొని వచ్చిండ్రు. భోగాపురం గడ్డ మీద విమానం దిగంగానే ఘనంగా స్వాగతం పలికిండ్రు. మస్తు మంది ఖుషి అయ్యిండ్రు. ఇక అప్పట్లో 2024లో సీఎం సీట్లే కూకుని వెంటనే పనులు ఎక్కడి దానికి వచ్చినాయో చూడనికే భోగాపురం ఓసారి పోయి వచ్చిండు చంద్రబాబు సారు. 2026 కల్లా విమానాలు ఎగిరేటట్టు సెంటర్ వాళ్ళను పరుగులు పెట్టించి పనులు చేయిస్తాం అన్నట్టు అప్పట్లోనే చెప్పిండు. ఇక అన్నట్టుగానే ఇప్పుడు 2026 తొలుత నెలలనే విమానం దిగింది. జూన్ 26 నుంచి ఇక భోగాపురం విమానాల స్టేషన్ అన్ని తీర్ల చాలవుతుందట. అప్పుడు ప్రధానమంత్రి మోదీ సార్ చేతుల మీదకేంచి చాలు చేస్తారట. ఇక చెప్పిన టైం కంటే ముందే భోగాపురం విమానాల స్టేషన్ ను తయారు చేసినాం అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. కాదన్నట్టు ఇక అది అట్లుంటే భోగాపురం విమానాల స్టేషన్ భలే కట్టిండ్రు. అది చూడరే, మీదికేంచి చూస్తే అచ్చం శాప లెక్కనే ఉన్నది. అంతేకాదు విజయనగరం జిల్లా అంటే జర తుఫాన్లతోని తిప్పల గట్టిగానే ఉంటది. అందుకే ఎసోంటి తుఫాన్ వచ్చినా తట్టుకొని నిలబట్టేట్టు బందోబస్తుగా కట్టించిండ్రట. 275 కిలోమీటర్ల రువ్వడితోని గాలులు వీసినా చెక్కు చెదరకుండా ఉండేటట్టు చేసిండ్రట పనులు. రోజుకు 200 విమానాలు ఎక్కి దిగుతాయట. మాపటీలు 18 విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చట. ఇట్లా ఏక్సే ఏక్ కట్టిండ్రు పోన్రే. అంత మంచిగానే ఉన్నది కానీ ఈ భోగాపురం విమానాల స్టేషన్ మేం కట్టించినామంటే మేం కట్టించినాం అన్నట్టు పంచాయతీ పెట్టుకుంటాండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు, పంక పార్టీ వాళ్ళు. అక్కడ విమానాల స్టేషన్ కట్టాలని నిర్ణయం చేసిందే మేము, ఇప్పుడు పనులన్నీ చేసి ఫస్ట్ విమానాన్ని దింపింది మేము అన్నట్టు మాట్లాడుతుండ్రు కూటమి లీడర్లు. అటు చూస్తే పర్మిషన్లన్నీ తీసుకొచ్చింది మేము, 960 కోట్లు ఖర్చు చేసినాము, మొత్తం పనంతా మేము ఉన్నప్పుడే ఓడగొట్టినాం అంటుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గట్టిగానే నడుస్తుంది కిరికిరి. అయితే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేసిండ్రు. ఎవరు చేసినా సరే పబ్లిక్ కు పనికొచ్చే పనే చేసిండ్రు. మంచి ముచ్చట్నే కదా అన్నట్టు మాట్లాడుకుంటారు పబ్లిక్. మీకే తెలుసా లెక్కలు? మాకు తెలియవా? లెక్కలన్నీ మాకు కూడా తెలుసు, మేం కూడా చూపిస్తాం అన్నట్లే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ పంచాయతీ పోటా పోటీల మీద నడుస్తున్నాయి ముచ్చట్లు. అసెంబ్లీల తెరబెట్టి వాళ్ళు ముచ్చట చెప్తే ఇటు పార్టీ ఆఫీసుల తెరబెట్టి కారు పార్టీలు చెప్పిండ్రు. 2 దిక్కుల నడుమ నీళ్ల జవడం గట్టిగా అవుతున్నది. అగ చూడుండ్రి. తెలంగాణలో నీళ్ల ముచ్చట్లు నిప్పుల తీరుగానే మండుతున్నాయి. అటు సర్కారోళ్ళు అసెంబ్లీలో కూకొని ఇక చూడర్రి లెక్కలని వాళ్ళ లెక్కలు చూపిస్తుంటే, ఇటు కారు పార్టీ వాళ్ళు పార్టీ ఆఫీసులో తెరబెట్టి చూడండి మా లెక్కలు కూడా అంటుండ్రు. ఇట్లనే ఆయితారం మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు పేంతసేపు మాట్లాడిండు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు. చెయ్యి పార్టీ వాళ్ళని గట్టిగానే అరుచుకుండు. అయితే చెయ్యి పార్టీ వాళ్ళేమో కారు పార్టీ వాళ్ళ టైంలోనే ఎక్కలేని అన్యాలవంతా అయ్యింది అంటుంటే, ఇగో దానికి మాజీ మంత్రి ఏమన్నాడో చూడండి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్ నేను సీక్వెన్స్ లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవరా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు. నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇక అదట్లుంటే తెలంగాణలో రగులుతా అన్న నీళ్ల జవడం మెల్లగా ఏపీ దిక్కు కూడా మళ్తాంది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తానే బంద్ పెట్టించినా అని చెప్పేటాలకు ఏపీ సర్కారు వాళ్ళు గరమైనరు. ఏపీ లీడర్లు సుతం మైకుల ముంగటికి వస్తుండ్రు. ఉత్తగా లేనిపోని పంచాయతీ మోపు చేస్తుండ్రు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసే దానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. మీరు కట్టారు అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. సందు అటు ఏపీలో పంక పార్టీ వాళ్ళు కూడా లేచి కూకుండ్రు. రాయలసీమ పబ్లిక్ కు నీళ్లు ఇచ్చేందుకు పోరాటాలు చేస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు వాళ్ళు. గిట్లా తెలంగాణలో అంటుకున్న నీళ్ల మంట మెల్లగా ఏపీకి కూడా బాకుతున్నది. అంత చూస్తుంటేనైతే రెండు రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాయతీ గట్టిగానే నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. కొండగట్టు అంజన్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మొక్కులు చెల్లిచ్చి పోయిండు. కోట్ల రూపాయలతోని పనులు చేయించనీకే శంకుబండలు వాతిచ్చిండు. రాంగ పోంగ పబ్లిక్ ను అభిమానులను మంచిగా అరుచుకున్నాడు. అయితే అక్కడ దాకా అంత మంచిగానే ఉన్నది గాని ఆటెనక చురువైంది అసలు కథ. మీరేం చేసిండ్లని పొట్టు పొట్టు దుమ్మెత్తి పోసుకుంటున్నారు లోకల్ లీడర్లు. చూడుండ్రి. పక్క రాష్ట్రం నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి 35 కోట్లు ఇస్తున్నారు, తెచ్చిండు. దాని శిలాఫలకానికి కొట్టడానికి మేము కూడా పోతున్నాం. మరి మేము కూడా కొన్ని నిధులు ఇచ్చినట్టు ఉండాలనేది అన్న సొయ్యలేనటువంటి ప్రభుత్వాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక గిట్లున్నది చెప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ముచ్చట. కొండగట్ట అంజన్నకు పక్క రాష్ట్రం లీడర్లు వచ్చి నిధులు ఇస్తాండ్రు, పనులు చేయిస్తాండ్రు. మరి ఇక్కడనే ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఏం చేస్తాను చెప్పుండ్రి అని సూటి పెట్టిండు. ఇంకో దిక్కు 10 ఏళ్ళు కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అంజన్న గుడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఎక్కడికి వస్తారో రాండ్రి పంచాయతీ పెడదాం అన్నట్టు సవాల్ ఇసిరిండు ఇప్పుడున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కొండగట్టుకు బీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టు ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా. కరీంనగర్ జిల్లా మీడియా సాక్షిగా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కొండగట్టుకు వచ్చిన నేను రాజకీయ నా సభ నిర్వహించి ఇక గీ ముచ్చట్లకు కారు పార్టీ వాళ్ళు చూత సై అంటే సై అంటుండ్రు. జాగా టైం చెప్పుండ్రి పంచాయతీకి వస్తామా అంటుండ్రు. తప్పకుండా దీన్ని కట్టుబడి ఉండాలి. ఇక నేను వై జంక్షన్కి వస్తా, కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా. మీరు ఎప్పుడు వస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి ఆ మండలము ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం. మీరన్న రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం గదా అన్నట్టు. మరిగా చూడాలే సవాలు ముచ్చట ఎక్కడ దాకపోతుందో. అయితే ఓ దిక్కు అంజన్న మీద పక్క రాష్ట్రం సర్కారు వాళ్ళకు ఉన్నంత పాయిరం లేకపోయినా ఇక్కడి సర్కారు వాళ్ళకు అని గులాబీ లీడర్లు మాట్లాడుతుంటే ఎవరు చెప్పే అవసరమే లేదు. ఎట్లయితే అటు మేడారం యములాడ అభివృద్ధి పనులు అవుతున్నాయో అట్లనే కొండగట్ట అంజన్న గుడి కూడా అన్ని తీర్ల ఎలుగులైతుంది అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. గిట్లా కొండగట్ట అంజన్న కాడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పనులు చాలు చేసిపోయినాక పార్టీల నడుమ పంచాయతీ గట్టిగా అవుతున్నది. కొత్త బండి కొంటే రోడ్డు ట్యాక్స్ కట్టుకోవాలి, బండి మీద ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. బండుంటే పానమాగుతుందా? బండేసుకొని రోడ్డెక్కాలంటే లైసెన్స్ పక్కా, లేదంటే పోలీసోళ్ళు ఫైన్లు కొడుతూనే ఉంటారు. పోలీసోళ్ళ ఫైన్లు కొట్టుడు సంగతి దేవుడెరుగు గాని బండి కొనాలంటే ముందుగాల సర్కారోళ్లకు ఫైన్లు కట్టాల్సి వస్తుంది. అదేందంటారా? కొత్త బండ్లు కొనేటోళ్లకు అదనంగా సుంకాలేస్తుండ్రు. 2 కిలోల బండ్లకు 2000, 4 కిలోల బండ్లకు 5000, లారీల సొంటి పెద్ద బండ్లకు 10,000. ఏందనుకుంటారు? ఇప్పటి సంది కొత్తగా రిజిస్టర్ అయ్యేటి బండ్లకు సర్కారు వసూలు చేసేటి సుంకం. కొత్తగా రిజిస్టర్ చేయించుకునేటి బండ్లకు సుంకాలు పెంచింది తెలంగాణ సర్కారు. ఇది నేనంటున్న మాట కాదుల్లో. అసెంబ్లీలో అయ్యేటి చలికాలం సమావేశాలలో కూడుతూ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిన ముచ్చటే. వన్ టైం కలెక్షన్ కొరకే 2000 రూపీస్, లైట్ మోటార్ వెహికల్స్ కు సంబంధించి 5,000 రూపాయలు, వ్యవసాయానికి పనికొచ్చేటువంటి లేకపోతే
ఆటోలకు సంబంధించి వీటికి ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు. బిగ్ వెహికల్స్ అన్నిటి కూడా 10,000 రూపీస్ అట్ పర్చేస్ టైంలో మాత్రం వేసే విధంగా రోడ్ సేఫ్టీ సెస్ కింద. అంటే ఇప్పటి సంది కొత్తగా రోడ్లు ఎక్కేటి బండ్లకు రోడ్డు సేఫ్టీ కింద సుంకాలు వసూలు చేసుడు పక్కా. అయితే ఇది కొత్తగా మన తాన్నే పెట్టిందేం కాదు, మళ్ళా దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నది ఇప్పటికే. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో అమలైతుంది కూడా. రోడ్ సేఫ్టీ సుంకం అంటే నెల నెల కట్టాలనేమో, లేకుంటే ఏడాది కోపాలన్నా వసూలు చేస్తారేమో అనుకునే అదేం ఉండదు. కొత్త బండ్లు కొనుక్కున్న వాళ్ళు నెంబర్ కొరకు తొలత రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక్కపాలే కడితే చాలు, పరాకత్తుగా తిరిగొచ్చు అన్నట్టు రోడ్ల మీద. కాకపోతే ట్రాక్టర్లు, ఆటో వంటి బండ్లకేం లేదట మరి ఈ సుంకం. అంటే ఇక ఇప్పటి సంది కొత్త బండ్లు కొనుక్కోవాలనుకునేటోళ్ళు బండిని బట్టి పైకం ఎక్కువ పట్టుకపోవాల్సిందే పోండ్రి. సుట్టం కలిసినా మందు తాగాలి, దోస్తుగాడు కలిస్తే సల్లసల్లటి బీర్లు లేపాలి, బావో బామ్మర్దో కనబడితే పుల్లు బాటిల్ లేవాలి. ఇట్లా ఎవ్వల్ని కలిసినా మందుతోనే మందలిచ్చుడుంటది. అసొంటి ఓ ఊళ్ళే కొత్త సర్పంచ్ సాబు సుట్టాలకు మర్యాద చేయకుండా చేసిండట. అవునంటే ఊళ్ళే మందమ్మద్దని తీర్మానం చేసిండట. నుల్లా ఇంతకు ఎవ్వలు ఆ సర్పంచు ఏందా కదా అంత పాలు అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. మందులేని ఊరు రాయలాపూర్ అని చరిత్రకెక్కిద్దాం అనుకున్నట్టుంది ఆ ఊరి సర్పంచ్ సుశీలక్క. ప్రజల వద్దకు పాలన లెక్కన మందు బాబుల వద్దకు మందు పథకం వద్దంటుంది. కోటలు కనపడితే కోదండం ఎక్కించుడే అంటుంది అక్క. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ అనేటి ఊళ్ళే మందు బంద్ పెట్టాలని డిసైడ్ అయిందట కొత్తగా గెలిచిన సర్పంచ్ మేడం. అందుకనే తొలత పెట్టిన గ్రామ సభలో ఊళ్ళే మందు అమ్మొద్దని తీర్మానం చేసింది. మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము తీర్మానం చేయడం జరిగింది. మందమ్మినా సిగరెట్లు అమ్మినా 10,000 జుర్మానా వేస్తుందట ఊళ్ళో దుగ్నపోలకు. ఇదే తీర్మానం ఖరారు చేసిరు ఊరి పెద్ద మనుషులు, యువకులు అంతా కూర్చొని. మందు బంద్ పెట్టినందుకు మందు బాబులకేమో కానీ ఊరోళ్ళు కూడా సంబరపడుతూనే ఉన్నారు. ఈ గ్రామంలో పాలకవర్గం తీసుకున్నటువంటి మద్య నిషేధ కార్యక్రమం అయితే ఏదైనా ఉందో అది చాలా మంచి కార్యక్రమం. మేము కూడా ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం. 10,000 మందికో మందు దుకాణం పెట్టిస్తారు. ఎండాకాలం బోర్లన్నా ఎండిపోతాయి కానీ మందు దుకాణాలు అయితే లూరిపోయే ముచ్చటే ఉండదు. ఎంత తాగినా కొత్త బాయిలంగా ఊటలు వచ్చినట్టే వస్తూనే ఉంటది మందు. పిలం మందుకు పైసలు లేక తాగేటోళ్లకు నాలుగే గుంచి నానగిల్లా పడుతుందని అగ్గో మందును కూడా అమ్ముతూనే ఉన్నారు లేదనుకుంటా. అసవంటి మందు బంద్ పెట్టి సర్కారుకు లాజ్ చేసేందుకు మా కడుపు కొట్టుడెందుకని రందు పెట్టుకుంటున్నాలే కావచ్చు పో మందు బాబులు. ఈడిది పోయి పెయిన్ అయ్యి ఇల్లంతా మూసుకుపోయినట్టు మిమ్మల్ని చూసి అంతటినే బంద్ పెడితే ఏం గాను అనుకుంటున్నాట. మందు పోషిలని ఓటేసి గెలిపిస్తే మందు లేకుండా చేసిలని నెత్తినోరు కొట్టుకుంటున్నా కావచ్చు పో మందు బాబులు. జాతరలే జాతరలు, పండుగలే పండుగలు పో. ఆదిలాబాదుల ఆదివాసీల నాగోబా జాతర, మేడారంల సమ్మక్క సారలమ్మ జాతర, ఈ నెల ఎల్లుదలకు కొమురెల్లి ఐలేని జాతరలుంటాయి. నడిమిట్ల పోషమ్మ బోనాలు, మల్లన్న పట్నాలు ధూమ్ ధామ్ ఉంటాయి. సంక్రాంతి పండుగ కాంచి షురు చేస్తే జాతరల పండుగలతోని మస్తు బిజీగుంటారు పబ్లిక్. అట్లా ముందుగానే అన్ని తీర్ల సౌలతులు చేస్తుంటారు అధికారులు. ఆగో అట్లనే ఇప్పుడు గీ జాతరకు సుతా ఏర్పాట్లు చేస్తుండ్రు. అయిన వాళ్ళు మల్లన్న జాతరకు పోవాలనుకునేటోళ్ళు ఇక తయారు గారి పండగ దగ్గర పడుతుంది. ఈ నెలలోనే జాతర సాలయ్యేది. 13వ తారీఖు నుంచి షాలైతది. 3 వద్దులు మా జోరుకుంటది. అటెంక చిన్నగా మెల్లగా ఉగాది దానిక నడుస్తుంది కూడా. ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, మల్లన్నకు మొక్కులు పెట్టుకోవచ్చు. జనవరి 15వ తారీఖు నాడు సంక్రాంతి పండుగ కోరిక బండ్లు తిరిగేటి కార్యం నడిస్తే 16వ తారీఖు నాడు మల్లన్న దర్శన భాగ్యం దొరుకుతుంది భక్తులకు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఎల్లమ్మ పండుగ, 15వ తారీఖు నాడు శివరాత్రి గోలిక శివ కళ్యాణం, లింగోద్భవం పెద్దపట్నం పండుగలు చేస్తారు. మార్చి 15వ తారీఖు నాడు ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి మల్లికార్జున స్వామికి కళ్యాణం చేస్తారు. అటెంక 19వ తారీఖు నాడు ఉగాది పండుగతోని మల్లన్న జాతర నడుస్తుంది. అందుకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు కూడా ఇప్పటికే. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాస్ట్ ఇయర్ లో విఐపి అని అందరు చాలా మంది పేర్లు చెప్పుకొని వస్తున్నారనే ఉద్దేశంగా నేను సమీక్ష చేసి ఫర్ హెడ్ 500 రూపాయల చొప్పున టికెట్ పెట్టడం జరిగింది. అందరినీ కూడా ఒకే పద్ధతిలో తీసుకుపోయే విధంగా విఐపి వచ్చినా కూడా నార్మల్ భక్తులకు ఈ లైన్ కి వచ్చి అందరు కలిసిపోయే విధంగా ఏర్పాటు చేసినాం. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సామాన్య భక్తునికే టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. గుల్ల మంత్రి కొండా సురేఖ మేడం, అక్కడి ఎమ్మెల్యే నాగరాజన్నలు ఇప్పటికే అధికారులతో మీటింగులు పెట్టి జాతర పోస్టర్లు విడుదల చేసిరు. క్యూ లైన్లు, తాగేతందుకు మంచినీళ్లు, మరుగుదొడ్లు, మైకు సెట్లు, ఎలుగుల బుగ్గలు, ఓ ఇట ఒకటా రెండా అన్ని తీర్ల సౌలతులు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, భక్తులకు వచ్చినా కూడా వారికి విడది ఉండే విధంగా అన్ని విధాలా కూడా సౌకర్యం కల్పించే విధంగా వాటర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, పోలీస్ బందోబస్తు ఇంపార్టెంట్ 4-5 వైటల్ కీ రోల్ ఉంటది. అందులో పిఎస్సి డాక్టర్లను కూడా క్యాంపెయిన్ చేసి పిఎస్సి బిల్డింగ్ ఉంది. దానికి తోడుగా ఇంకా అదనంగా డాక్టర్లను కూడా పెట్టి భక్తులకు ఇలాంటి అవసరం కలగకుండా తీసుకునే చర్యలు తీసుకుంటారు. ఏం తక్కువ 10 లక్షల మంది వరకు వచ్చేటట్టున్నదట భక్తులు. ఇది నేనంటున్న మాట కాదు, అధికారులు వేస్తున్న లెక్కలే. ఇక జాతర సాలైందంటే జోరే జోరు. డోల్ దెబ్బలు, గజ్జల లాగులు, బేలీల మోతలు, శివసత్తుల ఆటలు, ఎల్లమ్మకు బోనాలు, మల్లన్నకు పట్నాలతోని మా జోరుగుంటది పండుగ సంబరం. నుంటే ఇప్పటి సందే అంతా తయారు చేసుకోవాలి మరి. చూసిండ్లు కదా, ఇవి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోనే కలుద్దాం. నమస్తే.